బాబురావు గారు, ఒకటి అప్పటి ప్రభుత్వంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మొదటి నుంచి కూడా పోలీసులు చాలా అనంతబాబుని ఎమ్మెల్సీని, అప్పటి వైసీపీ ఎమ్మెల్సీని సేవ్ చేసే కార్యక్రమంలోనే ఇన్వెస్టిగేషన్ జరిగిందని విమర్శలు ఈ కోర్టులు కూడా అబ్జర్వ్ చేసినాయి. ఛార్జ్ షీట్లు చాలా లోపభూయిష్టంగా సబ్మిట్ చేసినప్పుడు. అయితే అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, మరి ఎస్పీ ఎవరో గుర్తులే, ఆయన ఇది అతను చనిపోయిన అతను దళితుడు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి కేసు తీవ్రతను తగ్గించడానికి చంపేసిన అని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని కాపు అయితే కొండకాపు అని, కొండకాపు అయితే కనుక ఎస్టీ కింద వస్తాడు కాబట్టి ఎస్టీని చంపినట్టు అవుతుంది అని చెప్పేసి ఆ రకంగా ఫస్ట్ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసినట్టుగా చెప్తున్నారు. తర్వాత ఎంఆర్ఓ స్థాయి అధికారి అతను కొండకాపు కాదు కాపు అని చెప్పేసి నిర్ధారణ చేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ మార్చాల్సి వచ్చింది. అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద. అఫ్కోర్స్ అప్పుడు కూడా అలాగే పెడతారు, కానీ కొద్దిగా డైల్యూట్ చేయడానికి ట్రై చేశాడని. రెండు, అంతకుముందు ఎన్నికలప్పుడు కూడా దిస్ సోకాల్డ్ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో పోటీ చేయడానికి అప్పుడు కూడా కొండకాపుగా ప్రయత్నించాడని చెప్పేసి కూడా వినపడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఫ్యామిలీ హిస్టరీ నుంచి కూడా అతనికి ఈ క్రిమినల్ హిస్టరీ ఉందని చెప్పేసి, రౌడీ షీట్ ఉందని చెప్పేసి, వైసీపీ వచ్చిన తర్వాత రౌడీ షీట్ ఎత్తేయటమే కాకుండా ఆ ప్రాంతానికి అతను ఒక రాజ్యాంగేతర శక్తిగా ఉండటాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయటం, ఎమ్మెల్సీ ఇచ్చి ఎంకరేజ్ చేయటం, అలాగే సస్పెండ్ చేయకపోగా జస్ట్ మర్డర్ అని కూడా కాకుండా చనిపోవటం ద్వారా అని చెప్పేసి తూతూ మంత్రంగా సస్పెండ్ చేసి మళ్ళీ సస్పెన్షన్ ఎత్తేయటం, అతను బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు భారీ ఎత్తున స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయటం, ఇవన్నీ చూసినప్పుడు వైసీపీ యాజ్ ఎ పార్టీగా ఈ రకంగా క్రిమినల్స్ని ఎంకరేజ్ చేసే ఒక సంస్కృతిని ఫాలో అవుతుందని చెప్పేసి ఇది ఈజ్ ఇట్ నాట్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ దిస్ మర్డర్? ఖచ్చితంగా అనంతబాబు ఈ సుబ్రహ్మణ్యం డ్రైవర్ హత్య కేసు, డోర్ డెలివరీ, ఇది అనంతబాబు ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడో సమాజం అంతా చూసింది. దాన్ని వైసీపీ ప్రభుత్వం, పార్టీ పూర్తిగా బలపరిచి అతన్ని కాపాడటం కోసం ప్రయత్నం చేశారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే అనంతబాబు ఈ మర్డర్ చేయటమే కాదు, ఆ ట్రైబల్ ఏరియాలో అతను సొంత రాజ్యం నడిపాడు. అది గంజాయి మొదలుకొని అన్ని రకాల అక్రమాలు ఇతను అనుచరులు పెద్ద ఎత్తున సాగించారు. దీనికి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అతను లొంగిపోయి గవర్నమెంట్ అతనికి అనుకూలంగా ఆ రోజున్న దాంట్లో సాగిపోయింది. ఈ కేసులో కూడా కేసును నీరుగార్చి అతనికి శిక్ష పడకుండా రాజ్యాంగ వ్యవస్థలే ప్రభుత్వం అడ్డం పెట్టుకుని పనిచేశారు. సరే, వాళ్ళ కోర్టు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ కాకపోయినా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయమని అన్నారు, సంతోషం. ఇది అయితే వైసీపీ పార్టీ ఎంత దుర్మార్గం చేసినా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది దీన్ని, ఈ పార్టీ ఈ రకంగా దళితుల్ని, గిరిజనుల్ని, పేదల్ని అణిచివేస్తా ఉందన్న విషయాన్ని ఇంకా చాలామంది గమనించలేకపోతారు. చైతన్యవంతులు అవ్వాలి. ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, చైతన్యవంతులు కావాలి. కానీ అదే సందర్భంలో ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇన్ని అనంతబాబుని శిక్షించడం కోసం సీరియస్గా తీసుకుంటున్నారు, మంచిదే. కానీ ఇక్కడ సమస్య, గతంలో ఈ కేసు నీరుగార్చింది పోలీసులే, ఇవాళ మళ్ళీ ఇన్వెస్టిగేషను, మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసులే. అంటే ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ ఆదేశాల ప్రకారం ఈ పోలీసు కానీ ఇతర వ్యవస్థలు కానీ పనిచేస్తున్నటువంటి విధానం అప్పుడు ఇప్పుడు సాగుతానే ఉన్నాయి. ఆ పర్టికులర్ గత ప్రభుత్వంలో జరిగిన దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. ఇప్పుడు కూడా అదే పద్ధతి సాగుతుంది. పోలీసులు, అదే పోలీసు వ్యవస్థ ఎన్నో చూస్తున్నాం. మరి అటువంటప్పుడు పోలీసుల్ని స్వతంత్రంగా చట్ట ప్రకారం పనిచేయించుకునే అవకాశం గత ప్రభుత్వం వల్ల, దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చి మాది మంచి ప్రభుత్వం అనే మాటల్లో కాదు చేతల్లో చూపించాలి. వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు.
ఎన్నో కేసులు చూస్తున్నాం. నిన్నగాక మొన్న కరేడులో 8,000 ఎకరాల భూములు తీసుకుని గిరిజనుల ఇల్లు కూల్చేస్తా ఉంటే, స్వాధీనం చేసుకుంటా ఉంటే, అక్కడ పోరాడుతూ ఉంటే గిరిజనుల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళు జైలుకి పంపించారు, మహిళలతో సహా. వాళ్ళు గిరిజనులు. మరి ఏమి కనబడుతుంది అంటే మా ఇల్లు కాపాడని అడిగినందుకు ఎస్టీల మీద ప్రభుత్వం చెప్తే కేసులు పెట్టేస్తారా? అంటే అప్పుడైనా ఇప్పుడైనా ప్రభుత్వాల్లో ఏ రకంగా పోలీసులు రాజకీయ పక్షాలు ప్రభుత్వంలో ఉన్న పాలక పార్టీల చేతిలో సాధనంగా వీళ్ళు మార్చేస్తా ఉన్నారు ప్రభుత్వాలు, వాళ్ళు ఇష్టారాజ్యంగా. తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళనైనా, కేసులు నీరుగార్చిన వాళ్ళనైనా దానికి బాధ్యులైనటువంటి అధికారులను కూడా ఫిక్స్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు అదే పోలీసులు అది తప్పు అన్నారు, ఇవాళ ఒప్పు అంటారు, అప్పుడు ఒప్పు అన్నారు, ఇప్పుడు తప్పు అంటారు. ఇట్లా చూస్తూ కూర్చోవలసిందేనా? అదే కాదు, మరి మధ్యకాలంలో చూసాం చిత్తూరు జిల్లాలో కూడా అధికార కూటమి సంబంధించినటువంటి నేతలకు సంబంధించిన వాళ్ళే ఒక డ్రైవర్ని అక్కడ హత్య చేసినటువంటి ఘటన మనం చూసాం. మరి దాని మీద కూటమి పార్టీలు, కూటమి ప్రభుత్వం స్పందించాల్సిన మోతాదులో ఈ ఇష్యూలో స్పందించడం, ఆ ఇష్యూలో స్పందిస్తున్నారా లేదా? ఇక్కడ సమస్య పార్టీ ఎవరని కాదు, ఎస్సీల మీద, ఎస్టీల మీద, బలహీన వర్గాల మీద, పేదల మీద, లేదు మహిళల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాల విషయంలో, అరాచకాల విషయంలో ప్రభుత్వం వైపు నుంచి కానీ పార్టీ వైపు నుంచి కానీ స్పందన ఎలా ఉంటుంది అంటే, మరి చాలా విషయాల్లో ఈరోజు కూడా చూస్తున్నాం. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల విషయంలో ఎక్కడ ఆ రోజు హడావుడి చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రతిపక్షంలో కూడా హడావుడి చేసిన కూటమి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వేగంగా పనిచేయట్లా. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్నారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట. ఈ పార్టీలు చూడాలి. దాంతోపాటుగా ఇటువంటి దళితుల మీదో, పేదల మీదో, మహిళల మీదో దాడులు చేసిన వాళ్ళని, అత్యాచారాలు చేసిన వాళ్ళని మా పార్టీల్లో మా చోటు ఇవ్వము అని బహిష్కరించగల ధైర్యం ఉందా ఈ పార్టీలకి? వస్తే ఈ పార్టీలోంచి ఆ పార్టీలో చేర్చుకుంటారు. ఎంతమందిని చేర్చుకోవాలా? రౌడీ షీట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది చేర్చుకోవాలా? మర్డర్లు చేసిన వాళ్ళు ఎంతమంది చేర్చుకోవాలా? ఈ పార్టీలోకి వచ్చేస్తే పవిత్రులు అయిపోతారా? తెలియనే ఉంది. అంటే ఆ పార్టీలో ఉండి తప్పు, మా పార్టీలో ఉండేది. ఇక్కడ సమస్య ఈ విషయంలో పోలీస్ యంత్రాంగాన్ని ఇవాళకి కూడా చూస్తున్నాం. అధికార పార్టీ నేతలు చెప్పకపోతే కేసు నమోదు లేదు. ఇప్పుడు పాత సంగతి మాట్లాడుతున్నాం. 5 ఏళ్ల క్రితం జరిగిన దాని మీద ఇవాళ కేసులు బుక్ చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు పోలీసులు పట్టించుకోలేదని. ఎవరా పోలీసులు, ఎవరా ఎస్పీలు? ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారు? మరి వాళ్ళ మీద చర్య తీసుకున్నారా? చర్య తీసుకోకపోతే రేపు అక్కడ ఇక్కడ అదే జరుగుతూ ఉంది. అందుకే ఇవాళ రాజకీయ పార్టీలో ప్రశ్న అయితే, వ్యవస్థలని నీరుగారుస్తున్నటువంటి ఈ టైంలో దీనికి ఖచ్చితంగా ఈ జరిగినటువంటి అనంతబాబు కేసు ఒక హెచ్చరికగా తీసుకుని ఇప్పటికైనా చేయాలి. అలాగే గతంలో మనం చూసాం, మహిళలు తప్పిపోయారు పెద్ద ఎత్తున. పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేశారు, మంచి సమస్యలు అవనెత్తారని అనుకున్నాం. మరి ఎక్కడ ఇవాళ సంవత్సరం అయిన తర్వాత ఏమైందనే ప్రశ్న సాధారణంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మహిళలకు సంబంధించి మిస్సింగ్ కేసులు ఇప్పుడే పోలీసులు ఈ నెలాఖరు వరకు ఆ మిస్సింగ్ కేసుల మీద మేము ప్రత్యేకమైన దృష్టి పెడతామని సంవత్సరం తర్వాతనే అనౌన్స్ చేశారు. మంచిదే. అలాగే ఈ మధ్యకాలంలో మనం చూసాం, పెద్దాపురంలో జరిగినటువంటి మహిళల్ని ఒక వేశ్యా వాటికలకి నడుపుతా ఉంటే వాళ్ళకి బెయిల్ వచ్చింది. ఆ బెయిల్కి పోలీస్ అధికారులు సహకరించారు. ఆవిడ పవన్ కళ్యాణ్ గారు కంప్లైంట్ ఇచ్చారు. కాదు బాబురావు గారు, పోలీస్ అధికారులు సహకరించడం జనరల్ గా చూస్తుంటాం. అక్కడ పెద్దాపురం కేసులో ఎవరైతే వాటిని నడుపుతున్నారో వాళ్ళతో పోలీస్ అధికారులు చట్టపట్టాలు వేసుకొని గోవాల్లో బీచ్ల్లో తిరుగుతున్నారు. మరి ఇళ్లలో వాళ్ళ పోలీస్ అధికారులు ఫ్యామిలీలు ఏమనుకుంటారో అని భయం కూడా లేకుండా ఆ ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నారు సోషల్ మీడియాలో. అదే గత ప్రభుత్వం తప్పులు చేసిన దానికి ప్రజలు శిక్ష వేశారు. ఈ ప్రభుత్వం దానికి భిన్నమైనటువంటి పరిపాలన చేస్తుందా అంటే ఈ ఘటనలన్నీ
ఈ కాలంలో ఈ 13 నెలల కాలంలో జరిగిన దళితుల మీద దాడులెన్ని, గిరిజనుల మీద దాడులెన్ని, మహిళల మీద జరిగిన దాడులెన్ని, పోలీసులు దీంట్లో యాక్ట్ చేయకపోతే ఈ ప్రభుత్వం యాక్ట్ చేసి ఆ పోలీసు అధికారుల్ని ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? ప్రతోళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఒక బుక్ రాస్తున్నామని వీళ్ళు అన్నారు, అప్పుడు రెడ్ బుక్ అన్నారు. మరి వీళ్ళేదో బుక్ రాస్తామని ఇప్పుడు అన్నారు. మేము వస్తే అధికారుల సంగతి తెలుస్తామన్నారు, వాళ్ళు వస్తే అధికారుల సంగతి తెలుస్తా ఉన్నారు. వీళ్ళు టీడీపీ పోలీసులు, వీళ్ళు వైసీపీ పోలీసులు, ప్రజలకు పనిచేసే పోలీసులు ఎవరు? ఇంకా ఇది ఎవరు? ప్రజలకి చట్ట నిష్పక్షపాతంగా పనిచేసే పోలీసులు ఎవరు? అన్ని దేశాల్లోనూ లేకపోతే కాస్త ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్న దేశాల్లో దర్యాప్తు సంస్థలు వాటి పని చేసుకుంటూ ఉంటాయి, గవర్నమెంట్లు గవర్నెన్స్ చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ అలా కాదు, వీళ్ళ డ్యూటీ కూడా వచ్చే ప్రభుత్వాలే చేస్తాయి అంట. అందుకని బుక్కులు పెట్టారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళేమో యాప్ పెట్టారంట, దానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. కానీ టీడీపీ వాళ్ళు రప్ప అనేది పెట్టుకుని నవ్వుకుంటున్నారు. కానీ మొత్తానికి మీరు పెద్దాపురం అంశాన్ని లేవనెత్తారు కాబట్టి పెద్దాపురానికి గతంలో ఉన్నటువంటి పునర్వైభవాన్ని తీసుకురద్దామని ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. ఇప్పుడున్న మోడర్న్ యుగంలో వాళ్ళ యొక్క వైభవం వెనకెళ్ళిపోయింది కాబట్టి, ఇంటర్నెట్ యుగంలో అన్ని ఏరియాలు పెద్దాపురాలు అయిపోయినాయి కాబట్టి దాని ఒక సెపరేట్ స్థానాన్ని మళ్ళీ తీసుకోవాలన్న ప్రయత్నంలో పోలీసులు ఉంటే మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చూడాలి. రైట్ సార్, మళ్ళీ వస్తారు. ఇది ఒకటే టాపిక్ ఈరోజు. పోలీసులు అధికారులు ఎలా చేయొచ్చు? ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ప్రభుత్వంలోని పెద్దలు ఏం చేస్తున్నారు? ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ఏమిటి అంటే మీ మీద కేసుల సంగతి, వాళ్ళ మీద కేసుల సంగతి రాజకీయం తప్ప, తిట్టుకోవడం తప్ప అసలు నిజంగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలు ఈ రకం లేదు. దేశమంతా అలాగే ఉంది. నేను మేలగాం దాంట్లో జరిగినటువంటి 17 సంవత్సరాల తర్వాత మారణకాండ జరిగి అనేక మందిని చంపేస్తే ఏమీ లేదని నిర్దోషులు విడుదల చేశారు. మరి నిర్దోషులుగా విడుదల చేయాలంటే దానికి సాక్ష్యాలు సరైన రీతిలో తీసుకురావాల్సిన వ్యవస్థలు ఫెయిల్ అయిపోతున్నటువంటిది దేశంలో చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. అందుకనే ఇక్కడ పార్టీల వారీగా అప్పుడు ఇప్పుడు కూడా జరుగుతున్న దాని మీద మనం అందరం కూడా ఖచ్చితంగా వ్యవస్థలుగా పనిచేయించి ప్రజలకు రక్షణ కల్పించడంలో జరుగుతున్న అంశమే చేయాలి. దాంట్లో అనంతబాబు ఇష్యూ తప్పనిసరిగా ఒక హెచ్చరిక. ప్రభుత్వం మరి దాన్ని ఇవాళ వాళ్ళు ఆచరణలో చూపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద. రైట్.